ఏ టూరో జాలీ ట్రిప్పో అంటే బొంబాయో బెంగళూరో వెళ్ళాలి కానీ బొబ్బర్లంకేంటి? బొబ్బర్లంక వెళ్లడానికి చాలా బలమైన కారణాలున్నాయి. అవును రేణు, వైజయంతి ఇంటి నుండి గంగాధరాన్ని తప్పించి ఎక్కడైనా దాచిపెట్టుంచిందేమోనన్న డౌటు. మరి మాటలు రాని పిల్లాన్ని కిడ్నాప్ చేయించేంత క్రూయల్ బిహేవియరా వైజయంతిది? అనుకున్నది సాధించడానికి, తనకు అడ్డున్న వాళ్ళని తప్పించడం కోసం ఎలాంటి క్రైమ్ చేయడానికైనా వెనకాడరు కొంతమంది. గంగాధరం తప్పిపోయాక నేను మీ ఇంటికొచ్చిన 2 సార్లు కూడా ఏదో తెలియని టెన్షన్గానూ అనీజీగానూ వైజయంతి ఫీలవుతున్నట్టు నాకు అనిపించింది రేణు. జస్ట్ చెప్పాను కదా అది నా డౌట్ మాత్రమే అని. మీ డౌట్ నిజమవడానికి అవకాశం ఉంది శర్వాణి గారు. ఎందుకంటే బొబ్బర్లంకలో వికాస్ పేరెంట్స్ శంకర్రావు భానుమతలను మీ ఇన్వెస్టిగేషన్ కోసం ఎవరికీ తెలియని ప్లేస్లో ఉంచారు కదా మేడం. ఈ విషయం నీకెలా తెలుసు అవతార్? నాకు అప్పలనాయుడు చెప్పాడు. అప్పలనాయుడా? అవును మేడం. మీరు వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి చూసి వస్తుండగా దారిలో వైజయంతి కనపడి అడిగితే మ్యాటర్ చెప్పాడట. అంటే వాళ్ళ విషయంలో కూడా వైజయంతి హ్యాండ్ ఉందా? ఏమో మేడం, అది కూడా నాకు డౌటే. ఏది ఏమైనా నువ్వు కొంచెం వైజయంతిని అబ్జర్వ్ చేస్తుండు రేణు. నా డౌటే నిజమవ్వచ్చు. అడుగుపెట్టగానే ఈ ఏరియాకి, ఇక్కడ దగ్గరలో ఉన్న బొబ్బర్లంకకి, ఈ ప్రాంతంలో మనుషులకి నాకు ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తోంది పింకీ. ఖచ్చితంగా ఈ బాంబ్ బ్లాస్ట్ గురించి, బొబ్బర్లంక గురించి పూర్తిగా తెలుసుకుని గాని నేను కదలను.
అర్చన గారు. హాయ్ డాక్టర్. ఏంటి అర్చన గారు వెతుకుతున్నారు? క్యాబ్ రెడీగా ఉంది, రండి. క్యాబా? అదేంటి, తాతయ్య గారు ఎక్కడా? మీ హెల్త్ కండిషన్ బట్టి చూస్తే ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. పదండి అర్చన గారు. నేను లండన్ నుంచి వస్తున్నానని తెలిస్తే తాతయ్య ఎయిర్పోర్ట్ కి రాకుండా ఉండరు. ఎక్కడున్నారు తాతయ్య? ఇంతకు ముందు నేను లండన్ నుంచి ఇండియాకి వచ్చినప్పుడు తాతయ్య నన్ను ఎలా రిసీవ్ చేసుకున్నారో మీకు తెలుసా డాక్టర్? ఈసారి నేను తాతయ్యకి చెప్పకుండా లండన్ వెళ్ళడం తప్పే, కానీ దానికి కారణం మీకు తెలుసుగా. అది కాదు అర్చన గారు, అసలు మీ తాతయ్య గారు నాలుగు రోజులు ఫ్రెండ్స్ తో టూర్ కని బయలుదేరి అట్నుంచటే లండన్ చెప్పకుండా వెళ్లిపోయానని తాతయ్యకి నా మీద కోపం వచ్చిందా డాక్టర్? లేట్గానైనా సరే విషయం నేను చెప్పకుండా మీతో చెప్పించినందుకు తాతయ్య అలిగినట్టున్నారు. నా మనవరాలి నా దగ్గరకొచ్చి చేసిన తప్పుకి క్షమాపణ చెప్పాలని పంతంతో కనీసం నాకు కార్ కూడా ఎయిర్పోర్ట్ కి పంపలేదు. ఆయన కోపం పంతం నాకు తెలుసు డాక్టర్. ఎంత కోపం పంతమైతే మాత్రం నా కోసం తాతయ్య రారా? ఆ విషయాలన్నీ ఇంటికెళ్ళాక తెలుసుకుందరు గాని. పదండి అర్చన గారు. డాక్టర్, మనం లండన్ లో ఉన్నప్పుడే అన్ని విషయాలు తాతయ్యకి చెప్పి మేనేజ్ చేశానని నాతో చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు కదా. అట్లీస్ట్ నేను వస్తున్న విషయం తాతయ్యకి చెప్పారా డాక్టర్? తాతయ్య వచ్చే వరకు నేను ఇంటికి రాను. ఏంటి డాక్టర్ ఇదంతా? నాకేం అర్థం కావటం లేదు. అశోక్ వర్మ గారు చనిపోయారు కదా, ఆ విషయం మీరు అర్చన గారికి చెప్పలేదా? లేదు డాక్టర్, మీరు ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పే టైంకి అర్చన గారు సీరియస్ ట్రీట్మెంట్లో ఉన్నారు. పైగా అర్చన గారు ఎక్కువ రోజులు బ్రతకరు డాక్టర్. Is it? ఎస్, అందుకే ఆ విషయం ఇండియాకు వచ్చాక అర్చన గారే తెలుసుకుంటారని హైడ్ చేశాను. వెళ్ళి మాట్లాడి చూడండి డాక్టర్. ఎస్. అర్చన గారు, మనం ఇంటికి బయలుదేరదాం. నో, వీల్లేదు. నేను తాతయ్య కంటే మొండిదాన్ని. నన్ను తాతయ్య ఎయిర్పోర్ట్కి వచ్చి తీసుకువెళ్తేనే నేను ఇంటికి వస్తాను. అయినా తప్పంతా మీదే డాక్టర్. ఆ రోజు బెంగళూరు వెళ్లే ముందు నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు నాతో ఏమన్నారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి డాక్టర్. హాయ్ డాక్టర్. హాయ్ అర్చన. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఒక గంట క్రితం నుంచి సివియర్ గా తల తిరుగుతున్నట్టుగా ఉంది, అందుకే వచ్చాను.
హాయ్ పద్మజ గారు. హాయ్ డాక్టర్ గారు. ఇదేంటి అర్చన గారు ఇక్కడ? ఈమె నీ రెగ్యులర్ పేషెంటా? కాదు కానీ తెలుసు సార్. ఇప్పుడే వచ్చారు. ప్రాబ్లం చెప్తూ మాటల్లోనే అన్కాన్షియస్ అయిపోయారు. ఈ అర్చన గారు లండన్లో ఉన్నప్పుడు 1 year బ్యాక్ ఈ ప్రాబ్లంతో నా దగ్గరకు వచ్చారు. అప్పుడు నేనే ట్రీట్మెంట్ ఇచ్చాను. అవునా? అవును. తన ప్రజెంట్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. అర్చన గారు ఇండియాకు వచ్చే ముందు బెటర్గానే ఉన్నారు. కానీ ఇంత షార్ట్ స్పాన్లో పొజిషన్ ఇంతగా డిటేరియేట్ అవుతుందని నేను అనుకోలేదు. హాయ్ డాక్టర్. సర్ప్రైజ్. మీరేంటి ఇక్కడ? ఈ డాక్టర్ పద్మజ నాకు రిలేటివ్ అవుతుంది. ఇస్ ఇట్? అవును. నేను వేరే మెడికల్ కాన్ఫరెన్స్ కోసం హైదరాబాద్ వచ్చాను. ఇదిగో ఈ పద్మజ ఇంట్లో స్టే చేశాను. జస్ట్ వస్తే మీరు ఇలా కనిపించారు. బై మై లక్ మీరే హైదరాబాద్ రావడం కోఇన్సిడెంట్. చెప్పండి డాక్టర్, నా పొజిషన్ ఏంటి? ఇప్పుడు మళ్ళీ మీ పొజిషన్ చూస్తుంటే ఎందుకో క్రిటికల్ అనే అనిపిస్తోంది అర్చన గారు. మీరు ఓసారి లండన్ వస్తే తప్ప, అది కూడా ఎర్లీగా వస్తే తప్ప ఏం చెప్పలేను. అందమైన చందమామలో ఉండే అమ్మాయికి ఆ చందమామలోని మచ్చల ఈ ప్రాబ్లం ఏంటో. 2 రోజుల్లో ఇక్కడ నా కాన్ఫరెన్స్ ఫినిష్ అవుతుంది. నేను తిరిగి లండన్ బయలుదేరుతున్నాను. వీలుంటే నాతో మీరొస్తే బెటర్. మొన్ననే కదా డాక్టర్ లండన్ నుంచి వచ్చింది. మళ్ళీ వెంటనే లండన్ అంటే నిజం చెప్తే తప్ప తాతయ్య పంపించరు. ఆయనకి విషయం తెలియకుండా ఎలాగులా మేనేజ్ చేసి రావాలి. అర్చన గారు, ఎలా ప్లాన్ చేస్తారో మీరే ఆలోచించుకోండి. అవును డాక్టర్, లండన్లో ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది? మొత్తం టెస్ట్లన్నీ చేయడానికి మాక్సిమం 5 to 6 days పడుతుంది మేడం. నేను ఒక పని చేస్తాను డాక్టర్. బెంగళూరులో నాకు ఒక ఫ్రెండ్ ఉంది. తన దగ్గరకని చెప్పి మీతో పాటు లండన్ వస్తాను. ఎల్లుండి ఫ్లైట్కి మీతో పాటు నాకు లండన్ టికెట్ బుక్ చేయండి. వస్తూ వస్తూ బొబ్బర్లంక టచ్ చేసి వస్తాను. బొబ్బర్లంక ఎందుకు అర్చన గారు? ఏం లేదు డాక్టర్, బొబ్బర్లంక దగ్గరలో ఒక ప్రకృతి వైద్యశాల ఉందట. అక్కడ చేతి పల్స్ పట్టుకొని డిసీజ్ని ఐడెంటిఫై చేసి ఆయుర్వేద వైద్యం చేస్తారట. నా ఫ్రెండ్ మొన్న మాటలు చెప్పింది డాక్టర్. నేను ఒకసారి వెళ్ళి తనని కలిసి అట్నుంచి బెంగళూరు వచ్చేస్తాను. అక్కడి నుంచి విల్ ఫ్లై టు లండన్. బట్ బీ కేర్ఫుల్ అర్చన గారు. మీ జర్నీలో సేఫ్టీ కోసం నేను ఒక మెడిసిన్ రాసిస్తాను. ఆ మెడిసిన్ని మీతో క్యారీ చేయండి. తాతయ్య బ్రతికినంత వరకు తాతయ్య ప్రేమని ఆప్యాయతని అందుకొని హాయిగా బ్రతకడం కోసమైనా
ఖచ్చితంగా లండన్ వస్తాను డాక్టర్. ఎందుకంటే నాకేం జరిగినా తాతయ్య తట్టుకోలేరు. మీరు లండన్ నుంచి తిరిగొచ్చే వరకు ఈ విషయం మీ తాతయ్య గారికి తెలియకుండా నేను చూసుకుంటాను అర్చన గారు. థ్యాంక్ యూ డాక్టర్. అలా 4-5 డేస్ అనుకుని లండన్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇన్ని డేస్ ఉండాల్సి వచ్చింది. అయినా నా పొజిషన్ అంతా తాతయ్యకి మీరు చెప్పనన్నారు కదా డాక్టర్. అదేంటి అర్చన సడన్ గా ఇక్కడ? పక్కన లగేజ్ కూడా ఉంది. సార్, మీ లగేజ్ వచ్చింది. బ్యాగ్ తీసుకునే అర్చన కలుస్తాను. ఇంతలోనే ఏమైపోయిందబ్బా? అసలు ఈ అర్చన ఎయిర్పోర్ట్లో ఎందుకుంది? కొద్ది రోజుల కిందట ఇక్కడ బాంబులు పేలాయట కదా, అదెక్కడో తెలుసా?